ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిపోయినటువంటి అయా రాత్రంతను కూడా మీ సహాయం, మీ కృప, మీ కంచె మాకు దయచేశారు నాయనా. ఈ ఉదయకాలమున సజీవులుగా నిలవబెట్టుకున్నారు అయా. ఈ లోకయాత్రలో మరొక రోజు మేము చూడగలుగుతున్నాము అంటే అది కేవలం కూడా మీ కృప మాత్రమే తండ్రి. మీ కృపను చూపించి అయా మమ్మల్ని ఈ రోజున తండ్రి నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు మా సొంత జ్ఞానముతో, మా సొంత తెలివితేటలతో మేము నడవకుండా మీ జ్ఞానం ఇచ్చి మమ్మల్ని నడిపించండి. మీరే మాలో ఉండి మీ చిత్తాన్ని నెరవేర్చుకోమని అయా, మీకు ఆయాసకరంగా, మీకు విరోధంగా మేము ఎప్పుడూ ఎక్కడా జీవించకుండా సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుండును అని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో అయా మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా ఎవరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు దాటబోతూ ఉన్నారో నాయనా, వారికి మీరు తోడై ఉంటానంటున్నారు. వారొక్కరే అవి దాటట్లేదు, కానీ మీ సహాయం వారికి ఉంటుందని, మీరు వారితో పాటు ఉండి అయా వాటన్నిటిని దాటించి బిడ్డలను క్షేమముగా నిలవబెడతారు అని ఆయన ధైర్యం చెప్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఏ బిడ్డ కూడా మరి రోజున వారికి ఎదురవుతున్న అడ్డంకులను, ఆటంకాలను చూసి భయపడకుండా విశ్వాసము కలిగి అయా దాటడానికి సహాయము దయచేయండి. ఈ ఉదయకాలమునే లేవగానే ఎంతో మంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు తండ్రి. అయా వారికి సహాయము దయచేయండి. బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. జ్ఞానముతో, బలముతో, శక్తితో, సామర్థ్యముతో వారిని నింపండి తండ్రి. అయ్యా, వారు అనుకుంటున్న కార్యములను నూరంతలుగా సఫలపరచండి. చేస్తున్న ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి. ఆగిపోతున్న కార్యాలను మరలా అయా నూతనపరచండి. క్రొత్తగా ఈరోజే పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ పనులన్నిటిని విషయంలో కూడా నాయనా మీ దీవెనలను కుమ్మరించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధముగా ప్రయాణాలను మీకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. మేము వెళుతున్న మార్గాలు, మేము వస్తున్న మార్గాలు అన్నిటిని మీకు అప్పగిస్తున్నాం. క్షేమముగా మా ప్రయాణాలు కొనసాగించబడుటకు ఏ ప్రమాదం, ఏ అపాయము, ఎటువంటి సమస్యలు మార్గ మధ్యలో ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా సురక్షితముగా వారి వారి గమ్య స్థానాలు చేరుటకు సహాయము దయచేయమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అయా రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, ఆ చెకప్స్ అన్ని విషయాల్లో బిడ్డలకు మీరు తోడై ఉండండి. రిపోర్ట్స్ అన్ని కూడా అనుకూలంగా మార్చండి తండ్రి. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు నాయన. బిడ్డల్లో కలవరం, భయం లేకుండా చదివినవి అన్ని జ్ఞాపకం ఉంచుకునే కృప చూపించండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, ఈ రోజున ఎవరైతే గృహముల యందు ఒంటరిగా ఉంటున్నారో ఎటువంటి సమస్య వారికి రాకుండా, ఎటువంటి ఇబ్బందులు వారికి కలగకుండా ప్రతి ఒక్కరి గృహము చుట్టూ మీ కంచె ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అయా, ఈ రోజున ఆకలి బాధలు, అనారోగ్య సమస్యలు ఏవి ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా, ఎటువంటి ఆర్థికపరమైన కష్టాల్లో ఎవరు పడిపోకుండా సమృద్ధినిచ్చి పోషించండి, నడిపించండి తండ్రి. అయా, ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు ఏవి లేకుండా ప్రశాంతముగా, సమాధానముగా, నెమ్మదిగా ఈ రోజంతా మేము జీవించడానికి సహాయము దయచేయమని, ప్రాముఖ్యముగా ఈ లోకమనే మాయలో మేము పడిపోకుండా, అపవాది ఉచ్చుల్లో చిక్కుబడకుండా, మాకు మీరు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా
వాక్య జ్ఞానమును మాకు దయచేయండి. ప్రభువా, ఈరోజు మా అందరి ద్వారా మీ నామము మహిమపరచబడులాగున, అనేకులు దీవించబడులాగున, మీ నామానికి మహిమ తెచ్చే విధంగా మేము ప్రవర్తించులాగున కృప చూపించమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అయా, సంవత్సరమును దయా కిరీటం వారికి అభిషేకముగా దయచేయమని, కొందరికైనా మీ యొక్క వాక్యాన్ని మేము ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా పాలి భాగస్థులవుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.